మున్నూరు కాపు నాయకులతోని బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తా ఉంటారు. ఇది అంశంపైన మనతో మాట్లాడేందుకు మంజులారాణి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్లా ఎట్లా చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమే అనుకోవచ్చా ఈ సందర్భంగా? తప్పకుండా ఈరోజు రాష్ట్ర మున్నూరు కాపు దానికి నేను రాష్ట్రానికి ఉపాధ్యక్షురాల్ని కాబట్టి రామన్న చెప్పినట్టు ఎందుకంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో రౌడీలకు ఇచ్చిండు అనేది నిదర్శనము. రాత్రి ఒక ఫ్లాష్ న్యూస్ వచ్చింది. టికెట్ ఇచ్చిన ఆయననే ధమ్కీలు ఇస్తున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళకు ఓపెన్గా ధమ్కీలు ఇస్తున్నాడు, మీరు తిరగొద్దు అని. తిరగొద్దు, తిరిగినా కానీ మిమ్మల్ని కనపడకుండా చేస్తామనే రౌడీ ధమ్కి ఈరోజు నవీన్ యాదవ్ ఇచ్చిండు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ ఓడిపోతామనేది తెలిసిపోయి భయభ్రాంతులయ్యి పోవాలని. బిడ్డ మేము తెలంగాణ తెచ్చుకున్నోళ్ళం పోరాటాల గడ్డ మీద ఉండి మా బాపు కేసీఆర్ చావు నోట్లో పోయి తెచ్చుకున్నది. నీ అట్లాంటి రౌడీలు మాకు ధమ్కీలు ఇస్తే మేము భయపడేది లేదు బిడ్డ. నవీన్ యాదవ్ ఓపెన్ ఛాలెంజ్గా నీకు చెప్తున్నాము. అంటారు కదా, ఇక నేను మాట్లాడొద్దు బూతులు, నీ రేవంత్ రెడ్డి మాట్లాడతాడు బిడ్డ. మాకు ఎన్ని ధమ్కీలు కాదు, మీరు తిరుగుతలేరు. జూబ్లీ హిల్స్లో ఈరోజు మేము గల్లా ఎగరేసుకొని మా బీఆర్ఎస్ కండు వేసుకొని తిరుగుతున్నాం. ఒక్క నాయకుడు కూడా తిరుగుతలేడు. రాత్రి ఒక మహిళా మంత్రి ఆమె తిరుగుతుంది, మొహం మీద పట్టుకొని చెప్తున్నారు 2 ఏళ్ల నుంచి ఏం చేసిండ్రు. జూబ్లీ హిల్స్లో 3వ సారి గోపన్న గెలిచిన తర్వాత కూడా ఈరోజు అంటారు కదా, దురదృష్టవశాత్తు ఆయన లేనందుకు మేము సునీతమ్మకు సపోర్ట్ చేస్తామని మాకు బీఆర్ఎస్ వాళ్ళకు ఓటర్లు పంపించేస్తారు మీరు తిరగద్దని. కానీ ఈరోజు ఒక రౌడీ షీటర్కి ఇచ్చిండు చూడు రేవంత్ రెడ్డి. పెద్ద రౌడీకి ఇచ్చిండు. ఆ రౌడీ చెప్తున్నాడు ఈరోజు మా మునూరు కాపు ముద్దు బిడ్డలో మాది జూబ్లీ హిల్స్లో మైనార్టీలు తర్వాత మేమే ఉన్నాము. మునూరు కాపు ముద్దు బిడ్డలము బిడ్డ, మేము గొడ్డు కారం తింటాము. నవీన్ యాదవ్ కాచుకోమని చెప్తున్నాం. నీకు డిపాజిట్ రాకుండా చేస్తామనే ఈరోజు శపథం తీసుకున్నాం. మునూరు కాపు మొత్తం మా మునూరు కాపుల వాళ్ళమందరము జూబ్లీ హిల్స్లో శపథం తీసుకున్నాం. నీకు డిపాజిట్ రానియ నేను బిడ్డ, రాసి పెట్టుకో, నేను ఎవరో నన్ను గుర్తుపెట్టుకో, నీకు డిపాజిట్ రా. కావాల్సుకొనే నవీన్ యాదవ్ పైన బురద చల్లుతా ఉన్నారు. రౌడీ షీటర్ అని ప్రూవ్ చేస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిపోతా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఇతర నేతలు కౌంటర్ ఇచ్చాడు నవీన్ యాదవ్. దీని ఎట్లా కావాల్సుకొని ఎట్లా ఓపెన్ ఒక అభ్యర్థి అందరికి దండం పెట్టుకుంటా ఓటైమను. ఈ 10 ఏళ్లలో నువ్వు ఎక్కడున్నావు? ఈ 2 ఏళ్లలో నువ్వెక్కడున్నావు? నువ్వు ఏ అభ్యర్థికి ఏం చేసినావు? మీ అయ్యను తీసుకుపోయినరు కదా, శ్రీశైలం యాదవ్ అంట ఆయనను తీసుకుపోయిండు. ఆయన కూడా ఒక 100 మందిని మీకు తీసుకొని పోయినరు. ఇంకా ప్రూఫ్ ఏం చేస్తాము? మేమేం చెప్తాము? నువ్వే రౌడీవి, నువ్వే చెప్పుకుంటున్నావు కదా, ఎట్లా అంటావు? మేము రౌడీ అని ఎట్లా ప్రూఫ్ చేస్తావు? నువ్వు ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నావు. ఒక ఓటర్, ఒక ఎమ్మెల్యే టికెట్ దొరికినాడు ఆపోజిట్ వాళ్ళకు ఎట్లా చెప్తారమ్మా? తిరగనీయకుండా చేస్తామంటే ఒక రౌడీ షీటర్ చేస్తారు. అట్లాంటి రౌడీలు మాట్లాడే భాష నీ రక్తంలో ఉన్నది, నీకున్నది కాబట్టే నీ ఆ డిఎన్ఏనే రౌడీ షీటర్వి. నువ్వు మాకు చెప్పడమేది? ఈరోజు ప్రజలు మొత్తం తెలంగాణ చూస్తుంది, జూబ్లీ హిల్స్ను యావత్ ప్రపంచంలో భారతదేశం మొత్తం చూస్తుంది. ఈరోజు నువ్వు ఓపెన్గా చెప్పిన తర్వాత నువ్వు రౌడీ షీటర్ అని ఎట్లా ప్రూవ్ చేస్తాం? నువ్వే రౌడీ అని ప్రూవ్ చేసుకున్నావు. మేమెట్లాగేం చేస్తాం? లోకల్ ఇక్కడికి వచ్చి తిరిగి ఎక్స్ట్రాల్ చేస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేరు అన్నట్టు కూడా కౌంటర్ ఇచ్చారు బిడ్డ. ఎక్స్ట్రా కాదు, డబల్ చేస్తాం, ఎక్స్ట్రాల కన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు, నువ్వేం బీక్కుంటావో చూసి పిక్కో. నవీన్ యాదవ్ బీఆర్ఎస్ మేము చెప్తున్నా కదా, ఉద్యమాల నుంచి తెచ్చుకున్నాం మేము తెలంగాణ. నీలాగా వీని దగ్గర పోయి మోచేతి నీళ్లు తాగి 100 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చి టికెట్ తెచ్చుకున్నది కాదు ఇది. నీకు బిడ్డ, నీకు 300 కోట్లు వచ్చిందని మాకు కూడా తెలిసింది. 100 కోట్లు ఆయనకి ఇచ్చి ఇప్పుడు ఈరోజు ఖర్చు పెడతా అంటున్నావు. ఖర్చు పెట్టు, తీసుకుంటారు. మా మొత్తం జూబ్లీలు తీసుకుంటారు. ఓటు వేసేది మాత్రం కారుకే, బుల్డోజర్కి ఎవరు అయ్యారు. ఈరోజు కారా బుల్డోజరా అని అడుగుతున్నాం మేము. ఈరోజు కారు వస్తుంది, మళ్ళీ కారు రాకపోతే బుల్డోజర్ వస్తుందని ప్రజలందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ వాళ్ళు. కాబట్టే చెంప దెబ్బ కొట్టేది ఉంది నవీన్ యాదవ్. నీ అట్లాంటి వాళ్ళకి జలకులు ఇచ్చేది మేము చూపిస్తాం. ఈరోజు డిపాజిట్ రాకుండా చేస్తాం. నీకు మంత్రులందరూ తిరుగుతున్నారు, అధికారంలో ఉంది వాళ్ళు కదా, గెలుస్తారని మీరు అంటారు కదా. కార్యకర్తలు లేరు, కాంగ్రెస్ కార్యకర్తలు లేక మంత్రులు తిరుగుతున్నారు. మంత్రులు ఎంబడి కూడా పట్టుమని 10 మంది లేరు. మంత్రుల ముఖాల పట్టుకొని అడుగుతున్నారు ఏమి ఇచ్చిండ్రని వస్తున్నారు. కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇచ్చినవా? 2500 ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రని వచ్చి అడుగుతున్నారు ప్రజలు. మీరేమి ఇచ్చిండ్రు అనేది అడుగుతున్నారు. ఏమని ఇస్తే మీ మొహం పెట్టుకొని తిరగచ్చు. ఏమి ఇచ్చిరని చెప్తున్నారు? ఏమీ లేదు, గుండు సున్నా. గాడిది గుడ్డు ఇచ్చిరు కాబట్టే బీఆర్ఎస్ ప్రజలు చాలా హుషారున్నారు, తీసుకుంటారు.
ఓటు వేసేది మాత్రం కారుకే, బుల్డోజర్కు కాదు. ఫైనల్గా ఏం చెప్తారు అక్క? మున్నూరు కాపులంతా బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారా? ఖచ్చితంగా మా మునూరు కాపు ముద్దు బిడ్డలందరూ బీఆర్ఎస్కు సపోర్ట్ ఇస్తారు. మా బాపు కేసీఆర్ మునూరు కాపులను 50% మాకు ఏదైతే అంటారు కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయరు, ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలలో మునూరు కాపులకు 50% న్యాయం చేసిండు. కాబట్టే మా బాపు కేసీఆర్కు మునూరు కాపు ముద్దు బిడ్డలు ముందుకు రాకున్నా ఈ రౌడీ షీటర్లకు భయపడుతున్నారు చాలామంది. మేము తిరుగుతున్నాం కాబట్టి మాకు చెప్తున్నారు, అక్క మాకు వీళ్ళ వల్ల చాలా భయము, కాబట్టి వేసేది మాత్రం కారుకే అని చెప్తున్నారు. బుల్డోజర్ రానియర్.